నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీపు పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి లోకేష్. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్న మంత్రి అచ్చెన్న. P4 విధానంపై అవగాహన లేనందువల్లే విమర్శలు చేస్తున్నారని ధ్వజం. డ్రామాలు ఆడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన వారు రాజకీయాల్లో ఎవరూ లేరు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పేర్ని నాని. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీపు పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఓ క్రమ పద్ధతిలో నెరవేరుస్తుందని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటామని లోకేష్ వ్యాఖ్యానించారు. మంగళగిరికి మంజూరైన ఆంధ్రప్రదేశ్లో తొలి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి 13వ తేదీన శంకుస్థాపన చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉండగానే మంగళగిరి కోసం సొంత ఖర్చులతో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే అధికారంలో ఉండగా ఇంకెంత చేయగలనో ఆలోచించాలని అన్నారు. మంగళగిరిలో పోటీ చేయాలని 2019లో తీసుకున్న నిర్ణయం తన జీవితాన్నే మార్చేసిందని చెప్పారు. కరెక్ట్ గా 24 ఎన్నికలు వచ్చింది. చాలా మంది నాకు చెప్పారు, మీరు 2 స్థానాల్లో పోటీ చేయండి, ఆల్రెడీ మీరు ఇబ్బంది పడ్డారు, మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని. నేను వాళ్ళకు ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డాను, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నానని నేను భావిస్తున్నా. ఒకే స్థానంలో పోటీ చేస్తా, అది మంగళగిరిలో నేను పోటీ చేస్తా అని చెప్పా. ప్రచారంలో మీ దగ్గరికి వచ్చా. నేను ఆనాడు మీకు కొన్ని విషయాలు చెప్పా. ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించమని ఆనాడు నేను మిమ్మల్ని కోరా. మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది, పనిచేసేందుకు అవకాశం ఉంటుందని ఆనాడు కోరా. సర్వేలు చూసాం, అన్ని పార్టీలు సర్వేలు చేస్తాయి, మేము చేసాం. కుప్పం కన్నా వెనకబడి ఉన్నాం 1%. కానీ ఆ రోజు మీరు చూపించిన ప్రేమ అభిమానం నేను చూసి నేను బాబు గారికి ఛాలెంజ్ చేశా, మీకన్నా 1 ఓటు మెజారిటీ ఎక్కువ నాకు వస్తుంది సార్ అని. అప్పుడు బాబు గారు అన్నారు, కుర్రోలు స్పీడ్ ఎక్కువ మీకని. కానీ ఈరోజు నేను గర్వంగా ఇక్కడ నుంచి చెప్తున్నా, మంగళగిరి ప్రజలు ఎవ్వరు ఉంచిన విధంగా 91,000 మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. అంతేకాదు ఒక విద్యాశాఖ మంత్రిగా మీ ముందర నుంచుంటున్నా. లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కార్యక్రమం చేపడుతున్నాం. దాంట్లో భాగంగా మొదటి స్కూల్, వరల్డ్ క్లాస్ తరహా స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోనే నేను అభివృద్ధి చేయబోతున్నానని మీకు తెలుపుతున్నా. కాంట్రాక్టర్లు కొంచెం భయపడుతున్నారు తల్లి, ఎందుకంటే నేను ఎక్కువ టైం ఇవ్వట్లేదు. 50 రోజుల్లో ఆ స్కూల్ మొత్తం రూపురేఖలు మారిపోవాలని చెప్తున్నా. ప్లే గ్రౌండ్ కట్టాలి, మిగతా విషయాలు ఉన్నాయి. ఇప్పుడే చెప్తే మళ్ళీ మీరు తేలిగ్గా తీసుకుంటారు. కట్టిన తర్వాత మీరు చూడాలి. నిన్నే మాట్లాడా, మీరు 50 రోజుల్లో పూర్తి చేస్తేనే మీరు ప్రాజెక్ట్ తీసుకోండి అని చెప్పారు. అంటే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో నేను పనిచేస్తున్నాను. చాలామంది అడిగారు, ఏంటన్నా మంగళగిరి నుంచి బయటికి రావాలి, ఎప్పుడు మంగళగిరి అయినా అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాక ఉన్నాను. ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తా, తర్వాత నేను రాష్ట్రం అంతా వస్తానని వాళ్ళు చెప్తాం జరిగింది తల్లి. అది నాకున్న చిత్తశుద్ధి తల్లి. మంగళగిరి ప్రజలందరినీ ఒకటే చెప్పదలుచుకున్నా, మీ సొంతం నన్ను చేసుకున్నారు, నాకు అన్ని రకాలుగా మీరు నిలబడ్డారు. పాదయాత్రలో కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, మన ఎన్నికల్లో కానివ్వండి, బాధ్యత నా పైన పెరిగింది. వేదిక పైన ఉన్న నాయకులందరం ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతోనో అవినీతి రహిత పాలన మంగళగిరిలోనే కాదు రాష్ట్రంలో అందించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని అహర్నిశలు పనిచేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తూ, గతంలో బాబు సూపర్ 6 అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చిన హామీలని కొన్ని పూర్తి చేశాం, కొన్ని మే జూన్ మాసంలో ఆ హామీలు నిలబెట్టుకోబోతున్నాం. ఇంకో పక్కన మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా నేను కొన్ని హామీలు ఇచ్చాను. ఆ హామీలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా అమలు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని మీ అందరు తెలుపుకుంటూ, శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. P4 విధానంపై అవగాహన లేనందున వల్లే విమర్శలు చేస్తున్నారని తెలిపారు. పేదలు ఆర్థికంగా ఎదుగుతారనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు P4 విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు. ధనవంతులు సాయం చేస్తే ఆర్థికంగా పేదలకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు. జయంతి ఉత్సవాలని
శ్రీకాకుళం ప్రధాన కేంద్రంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడే ఆయన యొక్క నిలువెత్తు విగ్రహానికి పూలదండలేసి నివాళులర్పించాం. ఆయన పుట్టినటువంటి పవిత్రమైనటువంటి రోజున జిల్లాలో 60-70% ఉన్నటువంటి బలహీన వర్గాలకి చిరస్థాయిగా గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి బీసీ భవన్ ని ఇక్కడ మనం ప్రారంభించుకొని అందరం కూడా సమావేశం అయ్యాం. 1982 స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు వచ్చినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. రావడమే కాదు, ఎన్నికలు వస్తే 27% రిజర్వేషన్లు ఇచ్చాడు. బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చాడు. బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఇచ్చి ఈ రోజు మనందరికీ అవకాశాలు వచ్చాయంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారని గర్వంగా మనందరం చెప్పుకోవాలి. అయితే కొన్ని రాజకీయ పార్టీలకి మన మీద కక్ష, మన మీద ద్వేషం. ఎందుకు? బలహీన వర్గాలంటే కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాయి. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితిని మనందరం కూడా గమనిస్తున్నాం. ఈ రోజు నేను 2014-19 5 శాఖలకి ప్రాతినిధ్యం వహించాను. పదవులు శాశ్వతం కాదు, నేను ఎప్పుడూ చెప్తాను. పదవులో ఉన్నప్పుడు 10 పనులు చేస్తే అవే శాశ్వతంగా ఉంటాయి. ఆ రోజు నేను కార్మిక శాఖ మంత్రిగా చంద్రన్న బీమా అనే ఒక పథకాన్ని తీసుకొచ్చాను. చాలా సూపర్ హిట్ అయింది. ఎవరైతే యాక్సిడెంట్ లో చచ్చిపోతే వారికి ఆత్మనాదాలకి వెంటనే విరుగుడు ఆ చంద్రన్న బీమా ఉపయోగపడింది. ఆ రోజు నేను కార్మిక శాఖ మంత్రిగా ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఆ రోజు నేను స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నాను. ఈ రోజు జిల్లాలో, నియోజకవర్గాల్లో క్రీడలకు ఎక్కడ అవకాశాలు లేవు. ఎక్కడో పెద్ద పెద్ద పట్టణాల్లోనే స్టేడియంస్ ఉన్నాయి, గ్రామాల్లో, నియోజకవర్గాల్లో లేవని 175 నియోజకవర్గాలకి ఒకేసారి 175 స్టేడియంస్ మంజూరు చేసి కట్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాకే దక్కింది. డ్రామాలు ఆడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన వారు రాజకీయాల్లో ఎవరూ లేరని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కిల్ స్కామ్ లో రాజమండ్రి జైలుకు వెళ్లినప్పుడు చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడారో మర్చిపోయారా అని ప్రశ్నించారు. Z+ కేటగిరీ ఉన్న మాజీ సీఎం జగన్ కు భద్రత కల్పించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ అవన్నీ అనంతపురం డ్రామాలు అని చంద్రబాబు ఎగతాళి చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు తనకు భద్రత కల్పించాలంటూ ఆడినవే అసలైన డ్రామాలని ఎద్దేవా చేశారు. లేదా కుటుంబానికి ధైర్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి, ఇది నేను 4వ, 5వ ముఖ్యమంత్రి అని చెప్పని డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాష, ఆయన సంస్కారం. గడిచిన ఒక 10 రోజుల క్రితం మీరు గాని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమంది పోలీసుల వల్ల, పోలీసు అధికారుల యొక్క తీరుతెన్నులు, వాళ్ళ బాధ్యతారాహిత్యమైనటువంటి కొద్దిమంది పోలీసుల చర్యల వల్ల ఒక సామాన్యుణ్ణి, చిన్న వ్యవసాయం చేసుకుని బతుకుతున్నటువంటి ఆయన్ని హతమారిస్తే, అంటే 20 మంది ఇంటి మీద పడి క్రికెట్ బ్యాట్లో లేకపోతే బేస్బాల్ బ్యాట్లో ఇట్లాంటి బలంగా తలకాయ పగిలేటువంటి ఆయుధాలని వెంపడ తీసుకెళ్లి, అంటే ఇంటి మీద పడతాం అంటే అనుకోకుండా గొడవ జరిగి కొట్లాట్లో తెలియకుండానే, ఉద్దేశం లేకుండానే మరణిస్తే వేరు. కావాలని మారణాయుధాలతో ఇంటి మీద పడి తండ్రి కొడుకుల్ని ఇద్దరిని చంపే ప్రయత్నం చేస్తే, తండ్రి చనిపోతే కనీసం కేసు కూడా సక్రమంగా కట్టని దిక్కుమాలిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి ప్రభుత్వం.
ఇంత పాపాలు ఘోరాలు చేస్తా వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఎంత దరిద్రపు కొట్టు నాటకాలు. పర్మిషన్ లేదంటారు, హెలిప్యాడ్ అక్కడ దిగటానికి వీల్లేదంటారు, హెలికాప్టర్ దిగకూడదంటారు, ఒక కారులో వెళ్ళాలంటారు. మీరు ఒక మనిషిని అన్యాయంగా బలిగొంటే మీ ప్రభుత్వం పరామర్శించడానికి వెళ్ళిన వాడి మీద ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ బురద జమ్మాలని తిమ్మిని బమ్మిని చేయాలని చెప్పని ఎన్ని పిల్లిమొగ్గలు వేస్తున్నారో. సత్యసాయి జిల్లా రాప్తాడు పర్యటన నుంచి, అంటే పర్యటన జరగక ఒక రోజు ముందు నుంచి ఈ రోజు దాకా చూస్తే ఎంత హాస్యాస్పదమైనటువంటి ప్రజలు నవ్వుకునే పరిస్థితి. నేను చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని లేదా సత్యసాయి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఎంత దిగజారి ప్రచారం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు తెలుగుదేశం ఈ కూటమి నాయకులంటే. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఇచ్చే ముందే, షెడ్యూల్ ఇచ్చే ముందే ఒకవైపే హెలికాప్టర్లో వస్తారు, మళ్ళీ కారులో వెళ్తారని ఇచ్చారంటారు. ఇది పచ్చి పాపం కాదు? ఏ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరాడో మళ్ళీ పర్యటన ముగించుకునేది కూడా అదే విమానాశ్రయంలో దిగటానికని చెప్పని షెడ్యూల్ ఇస్తే ఒక సైడే షెడ్యూల్ ఇచ్చారని చెప్పి మాట్లాడతారు. హెలికాప్టర్ని ఒకవైపుకే కిరాయి మాట్లాడుకున్నారని మాట్లాడతారు. ఎందుకు మీకు అంటే ప్రభుత్వం ప్రజలు ఇచ్చింది, అరే మాకు ఇచ్చిన మాట నిలుపుకోండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి అని ఇస్తే 24 గంటలు దిక్కుమాలిన రాజకీయాల్లో ఈ ప్రభుత్వాన్ని గడిపేటువంటి పరిస్థితి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, మంత్రులు మాట్లాడతారు, బాధ్యతగా మెలగాల్సినటువంటి మంత్రులు మాట్లాడతారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇలా బరితెగింపు మాటలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారంట హెలికాప్టర్ మీదకి మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జనాలను తోలేమంట, హెలికాప్టర్ని గుద్దిచ్చేసామంట జనాలతో. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో ఉంటాడు, ఆ హెలికాప్టర్ దిగుతుంది, హెలికాప్టర్ రెక్కలు ఇంకా తిరగటం ఆగవో, మేము జనాలను పంపించేసామంట దానికి రెక్కల కిందకి. హెలికాప్టర్ని గుద్దేశారంట జనమే. ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా చేసుకుంటాడా? మీరు చేయండి చంద్రబాబు ఒకసారి ఎప్పుడన్నా ఎట్లాంటిది. మరి అంతమంది జనం తోస్తే హెలికాప్టర్ తిరగబడితే లోపల ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతాడు? అంటే ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా విషం చెమ్మటం, బురద చెమ్మటం, ఇవన్నీ కూడా మీ రాజకీయ అజ్ఞానానికి, అధికార మదానికి రుజువు కాదా నేను అడుగుతున్నాను. హెలికాప్టర్ తోసేస్తే లోపల ఉన్నాడు ఏమవుతాడు? దాంట్లో ఉన్న వైట్ పెట్రోల్ ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడా? అది పేలితే జనం ఉంటారా? మీరు ఉద్దేశపూర్వకంగా డ్రామాలు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. కుటుంబంతో స్వామివారి దర్శనం కోసం ఈరోజు నా కుమారుడి జన్మదినం కూడా కావడంతో ఈరోజు వచ్చి సకుటుంబంగా స్వామి దర్శనం చేసుకున్న అభిషేక దర్శనం. ఇవాళ ఒంటిమిట్టలో చక్కటి ఉత్సవం కూడా జరుగుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే వేడుకలు, రాష్ట్రం విడిపోయిన తర్వాత రామనవమి ఉత్సవాలు అక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలు వైభవంగా జరగాలని, స్వామి భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.